ప్రతిరోజు మీ నోట నుండి ఈ వాక్యాలు బిగ్గరగా చెబితే మీకు ఖచ్చితంగా ఆశీర్వాదము, కాపుదల, దేవుని సన్నిధి, దేవుని సమాధానం మీకు కలుగుతుంది. మీ నోటితో ఈ వాక్యాలు పలికి చెప్పి మీ జీవితంలోనికి ఆశీర్వాదాన్ని మీరు పొందుకోండి. ఈ 7 వాక్యాలు చదివి ఎందుకని మన నోటితో బిగ్గరగా ప్రతిరోజు ఈ వాక్యాలు ప్రకటించాలో నేను మీకు తెలియపరుస్తాను. సో అంశం ఏంటి అంటే నోరు, నాలుక, పెదవులు. సో దేవుడు మనకు నోరిచ్చాడు కాబట్టి ఆ నోటిని ఎలా ఉపయోగించాలో దేవుడే వాక్యంలో నుండి తెలియపరిచాడు. ఆ నోటి ద్వారా కలిగే నష్టాలేంటో, ఆ నోటి ద్వారా కలిగే లాభాలేంటో కూడా బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది. అయితే ఈ వీడియోలో మాత్రం మీ నోటు నుండి ఖచ్చితముగా కొన్ని వాక్యాలు బిగ్గరగా ప్రతిరోజు చెప్పాలి. ఇలా చెప్పడం మూలాన దేవుడే చెప్పాడు, ఖచ్చితంగా నీకు దేవుని యొక్క ఆశీర్వాదం కలిగిద్ది, అంటే బ్లెస్సింగ్. అలాగే కాపుదల, అంటే దేవుని యొక్క కాపుదల మీకు కలుగుతుంది. అలాగనే దేవుని యొక్క సన్నిధి కాంతి మీ మీద ప్రకాశింపబడుతుంది. అలాగే దేవుని యొక్క సమాధానం కూడా మీకు కలుగుతుంది. మరి ఈ రోజున మీ జీవితంలో ఆశీర్వాదాన్ని బదులు శాపంలో మీరున్నారు, దేవుని కాపుదల లేకుండా మీరున్నారు, అలాగే దేవుని సన్నిధి లేకుండా మీరున్నారు, సమాధానం లేకుండా మీరున్నారు. అయితే దేవుని సమాధానము, దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క కాపుదల మీకు ఖచ్చితంగా కలుగుతుంది. అందుకనే ప్రతిరోజు కూడా మీ నోటి నుండి ఏం పలకాలి, ఏం పలకూడదు అనేది ఒక వీడియోలో నేను మీకు తెలియపరుస్తాను. ఈ టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ యొక్క వీడియోని లాస్ట్ వరకు వీక్షించండి. చాలా విషయాలు మీకు ఎవ్వరు చెప్పలేదు ఇంతవరకు. అనేక రహస్యాలు, గూఢమైన సంగతులు నేను మీకు తెలియపరుస్తాను. నీ టంగ్ పవర్ ఏంటో ఈ యొక్క వీడియో ద్వారా మీరు ఖచ్చితంగా తెలుసుకుంటారు. అలాగే మీ లిప్స్కున్న పవర్ ఏంటో, మీ యొక్క మౌత్కున్న ఆ శక్తి, ఆ పవర్ ఏంటో ఈ యొక్క వీడియో ద్వారా నేను మీకు తెలియపరుస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు దయచేసి మీరు ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అలాగనే ఖచ్చితంగా మీరు ఏం చేయాలి అంటే ఈ వీడియోకి హై పాయింట్స్ ఉంటాయి, హై పాయింట్స్ ఇవ్వండి. ఖచ్చితంగా మీరు హై పాయింట్స్ ఇస్తే అనేకులకి ఒక వీడియో వెళ్ళి వాళ్ళ జీవితాన్ని వాళ్ళు బాగు చేసుకుంటారు. అలాగనే ఖచ్చితంగా ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేసుకుంటే ప్రతిరోజు కూడా మీకు దేవుని యొక్క మాటలు అందుతాయి. కాబట్టి నోటిని ఎలా వాడాలి అనేది ఈ యొక్క వీడియోలో నేను మీకు తెలియపరుస్తా. ఓకే, మనం వాక్యంలోనికి వెళ్దాం. సో వాక్యంలోకి వెళ్ళే ముందు ఒక అద్భుతమైన సామెత ఏంటి అంటే, నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది. అనేకులు కూడా పెద్దలు అంటూ ఉంటారు కదా, నోరు మంచిదైతే ఊరు మంచిది అంటారు. కొంతమంది అంటారు, నా నాలుక మీద మచ్చ ఉంది, నాకు టంగ్ పవర్ ఉంది, నేనేం చెప్పినా జరుగుతుంది అనేది చాలామంది చెప్తూ ఉంటారు. ఇందులో కొంతవరకు వాస్తవం ఉంది. అయితే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది, నీ నోటిని నువ్వు ఎలా వాడుతున్నావు, అస్సలు 99 ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఎలా వస్తాయి అంటే మన నోటి వల్లే 99 సమస్యలు మన జీవితంలోకి వచ్చి పడతాయి. బైబిల్ గ్రంథం కూడా దీన్నే ధృవీకరించి చెప్తా ఉన్నది. సో 7 వాక్యాలు నేను మీకు తెలియపరుస్తాను. జాగ్రత్తగా పెన్ను తీసుకొని, ఒక పేపర్, ఒక బుక్ తీసుకొని ఇవన్నీ రాసుకొని వీటన్నిటిని కూడా మీరు ప్రతిరోజు కూడా ధ్యానం చేస్తూ ఉండండి. సో ఏ వాక్యాలు ప్రతిరోజు బిగ్గరగా నోరు తెరిచి వేకుజామునే, అలాగే పనుకునే ముందు, అలాగే మధ్యాహ్నం పూట పలకాలి అనేది కూడా నేను తెలియపరుస్తాను. ఇలా చేయండి. ఖచ్చితంగా ఒక 1 వీక్లో, ఒక 10 డేస్లో ఖచ్చితంగా యూ విల్ రిసీవ్ ద పవర్ ఆఫ్ గాడ్. ఖచ్చితంగా దేవుని యొక్క శక్తిని మీరు పొందుకుంటారు. మొదటిగా సామెతల గ్రంథం 13వ అధ్యాయం 2వ వాక్యం ధ్యానం చేసుకుందాం. చూడండి, సామెతల గ్రంథం 13వ అధ్యాయం 2వ వచనంలో, నోటి ఫలం చేత మనుషుడు మేలు అనుభవించును. చూడండి, నోటి ఫలం చేత మనుషుడు మేలు అనుభవించును అంటే మన నోటి ద్వారా మనకు మేలు కలుగుతుందని దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉన్నది. అందుకనే నోటి ఫలము అనేది ఎలా ఉంటుందో దాన్ని బట్టి నీకు మేలు జరుగుతుంది. ఈ రోజున కీడులు జరుగుతున్నాయి అంటే దానికి కారణం ఏంటంటే కేవలం నీ నోరే. నీ నోరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. కాబట్టి మేలు కలగాలి అంటే తప్పకుండా నీ నోరు అనేది జాగ్రత్తగా ఉండాలి. అలాగే మరొక వాక్యాన్ని కూడా ధ్యానం చేసుకుందాం. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనం. సామెతల గ్రంథం 18వ అధ్యాయము 21వ వచనంలో, జీవ మరణములు నాలుక వశము, దాని యందు ప్రీతిపడువారు దాని ఫలము తిందురు. చూడండి, దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉన్న మాట ఏంటంటే, పైన కూడా చూస్తే, ఒకని నోటి ఫలం చేత వాని కడుపు నిండును, తన పెదవుల ఆదాయం చేత వాడి తృప్తి పొందును. జీవ మరణములు నాలుక వశము, దాని యందు ప్రీతిపడువారు దాని ఫలము తిందురు. జీవము కావాలి అన్న, మరణము కావాలి అన్న, నాలుక వశము అంటే నాలుకతో జీవం కలగాలంటే జీవం కలుగుతుంది, మరణం కలగాలంటే మరణం కలుగుతుంది. దాని యందు ప్రీతిపడువారు దాని ఫలాన్ని పొందుకుంటారు. నోటి ఫలము అంటే అదే, పెదవుల నుండి వచ్చే ఆదాయము ఏదైతే ఉందో దాన్ని ఈ రోజున మీరు తెలుసుకొని తృప్తి పొందండి, కడుపు నింపుకోండి. కానీ ఇంతవరకు మీరు జీవాన్ని బదులుగా మరణాన్ని, అంటే నెగిటివ్ వర్డ్స్నే ఎక్కువగా మీరు మాట్లాడితే
ఖచ్చితంగా నెగిటివే నీ జీవితంలో జరుగుతుంది. పాజిటివ్గా నువ్వు మాట్లాడితే ఖచ్చితంగా పాజిటివే నీ జీవితంలో జరుగుతుంది. సో దేని యందు నువ్వు ఇష్టపడుతున్నావో అదే నీ జీవితంలో జరుగుతుంది. మరి ఈ రోజున చాలామంది ఏంటి అంటే నెగిటివ్ కంటే పాజిటివ్ కంటే నెగిటివ్నే ఎక్కువ ఇష్టపడతారు. ఎక్కువ ఇష్టపడి ఎప్పుడు కూడా నెగిటివ్గానే మాట్లాడతారు. అందుకనే నెగిటివ్గా మాట్లాడినప్పుడు, మరణకరమైన మాటలు మాట్లాడినప్పుడు, శాపకరమైన మాటలు మాట్లాడినప్పుడు నీ జీవితంలో అదే జరిగిద్ది. ఇప్పుడు నువ్వు ఏదైతే పలుకుతావో నెగిటివ్గా 1కి 100 సార్లు ఏదైతే నువ్వు పలుకుతావో అదే నీ జీవితంలో ఖచ్చితంగా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈసారి అలా కాకోకుండా నీ యొక్క నోటితో చక్కని మాటలు నువ్వు మాట్లాడితే నీవు తృప్తి పొందుతావు. పెదవుల ఆదాయం చేత నువ్వు తృప్తి పొందుతావు. నోటి ఫలం చేత కడుపు నిండుతుంది. సో దాని యందు ప్రీతిపడేవారు దాని ఫలాన్ని పొందుకుంటారు. కాబట్టి ఇక నుండి జీవమరణం నాలుక వశములో ఉన్నది. కాబట్టి ఏం పలకాలి అన్నా జాగ్రత్తగా పలకడం నేర్చుకున్నాను. అలాగే మరొక వాక్యాన్ని కూడా ధ్యానం చేసుకుందాం. 3వది ఎఫెసీ రాసిన పత్రిక 4:29. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 29వ వచనంలో ఏం రాయబడిందో చూడండి. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమావృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు గాని దుర్భాష ఏదైనను మీ నోట రానీయకుడి. వినేవారు ఎవరైతే వింటున్నారో వాళ్ళకు మేలు కలుగునట్లు అవసరాన్ని బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనం అనగా పాజిటివ్ వర్డ్స్ మాత్రమే మన నోట్లో నుండి రావాలి. కానీ దుర్భాష అంటే ఏంటంటే అన్పార్లమెంట్ వర్డ్స్ కానీ బూతులు కానీ మీ నోట రానియకూడదు. కాబట్టి వినేవాళ్ళు వాళ్ళకి క్షేమాభివృద్ధి కలగాలి. అంటే నీ ఎదుట ఎవరైనా ఉన్నారు అంటే నువ్వు బాగుపడుదువుగాక, నువ్వు జీవం కలిగి ఉందువుగాక, దేవుడు నీకు మేలు చేయనుగాక, దేవుడు నీకు మంచి కలుగు చేయనుగాక అని అనుకూలమైన అవసరాన్ని బట్టి మాత్రమే క్షేమాభివృద్ధికరమైన అనుకూలమైన వచనాలు మాత్రమే పలకండి. దుర్భాష కానీ అలాగే ఏది కూడా మీ నోట్లో నుండి రావడానికి మీరు మీ నోట్లో నుండి రాకూడదు. కాబట్టి దేవుని కృప ద్వారా వినువారికి మేలు కలిగినట్లు అవసరాన్ని బట్టి క్షేమావృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు కానీ దుర్భాష ఏదైనా మీ నోట రానియకూడదు. అలాగే ఇప్పుడు కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం ధ్యానం చేసుకుందాం. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో ప్రతి మనుషునికి ఎలాగో ప్రత్యుత్తరం ఇవ్వాలనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి. చూడండి, ప్రతి మనుషునికి కూడా ప్రత్యుత్తరం ఇచ్చేటప్పుడు మన సంభాషణ అంటే కాన్వర్జేషన్ ఎలా ఉండాలంటే ఉప్పు వేసినట్లు రుచిగా ఉండాలి, కృపాసహితముగా ఉండాలి. అందుకనే మన నోటితో ఎప్పుడు కూడా ఎలా మాట్లాడాలి అంటే తప్పకుండా ఇతరులకి మీరు ప్రత్యుత్తరం ఇచ్చేటప్పుడు అంటే రిప్లై ఇచ్చేటప్పుడు ఎప్పుడు కూడా ఉప్పు వేసినట్లు కూడా రుచిగా ఉండాలి. ఉప్పు వేసినప్పుడు ఏ పదార్థమైనా ఎంత రుచిగా ఉంటుందో నీ మాటలో అంత రుచిగా ఉండాలి. నువ్వు పలికే దాన్ని బట్టే ఆ రుచి అనేది తెలుస్తుంది. ఎందుకంటే నీ నోట్లో జీవమరణాన్ని కలిగి చేసిన నాలుక ఉంది. మరణమైనా జీవమైనా ఏదైనా కానీ అది నీ నాలుకలోనే ఉంది. నీ నాలుక ద్వారా 100 పాజిటివ్ మాటలు ప్రతిరోజు పలికితే ఒక 10 రోజులకి ఖచ్చితంగా ఆ పాజిటివే నీ జీవితంలో జరుగుతుంది. ప్రతిరోజు ఒక 100 మాటలు నెగిటివ్గా మాట్లాడితే ఆ నెగిటివే జరుగుతుంది. నేను చచ్చిపోతానని రోజు 10 రోజులు 4 రోజులు అలా చెప్తే నిజంగానే చచ్చిపోతావు. అలా కాకుండా నేను బ్రతుకుతాను, దేవుడు నాకు స్వస్థత ఇస్తాడు, నాకు ఉద్యోగం కలుగుతుంది, నాకు గర్భఫలం కలుగుతుంది, నేను బాగవుతాను, నేను గొప్పవాడిని అవుతాను, నా భర్త మారుతాడు, నా భార్య మారిద్ది, నాకు సంతానం కలిగిద్ది, నేను బాగుంటానని నోటితో అనుకూలమైన వచనాలు కృపాసహితంగా ఇతరులు కూడా మీరు అలా మాట్లాడిన ఇతరులు కూడా అలాగే మాట్లాడిన మీకు మీరు అలా మాట్లాడుకోండి, మీకు మీరే ప్రత్యుత్తరం ఇచ్చుకోండి. అలాగా చేసినప్పుడు ఏమవుతుంది అంటే దేవుని కృప ద్వారా అద్భుతం జరుగుతుంది. అలాగే ఇప్పుడు మనము 5వ వాక్యం ఎఫెసీ రాసిన పత్రిక 5:4 చదువుకుందాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ వచనంలో ఏం రాయబడిందో చూడండి. 5:4లో కృతజ్ఞతా వచనమే మీరు ఉచ్చరింపవలెను గాని మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరసొక్తులైనను ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు. ఇక్కడ పుట్నోట్లో ఏముందంటే వెర్రి మాటలు. చూడండి ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం చెబుతోంది ఎఫెసీ రాసిన పత్రిక 5:4లో కృతజ్ఞతా వచనమే అంటే ఏంటంటే థ్యాంక్స్ గివింగ్ వర్డ్స్ మాత్రమే ఉచ్చరించాలి. వి హ్యావ్ ప్రొనౌన్స్ చేయాలి. ఏంటి ప్రొనౌన్స్ చేయాలి అంటే కృతజ్ఞత కలిగిన వాక్యాలే ఎప్పుడు కూడా మనము మన నోట్లో నుండి రావాలి. కానీ బూతులు రాకూడదు. పోకిరి మాటలు అనగా దేవుని యొక్క పుట్నోట్లో ఏం రాయబడినది వెర్రి మాటలు అంటే పిచ్చి మాటలు, సరస్సోక్తులు ఇలాంటివి మీ నోట్లో నుండి ఉచ్చరించకూడదు, ఇవి మీకు తగవు. అందుకని కృతజ్ఞతా వచనం ఎక్కడ ఉంటుంది? దేవుని యొక్క వాక్యాలే ఎప్పుడు కూడా మీరు పలుకుతూ ఉంటే అది మీకు మేలు. మనం ఏం చేస్తాము అంటే బూతులు మాట్లాడతాం, పోకిరి మాటలు అంటే వెర్రి మాటలు మాట్లాడు, సరసోక్తులు ఇన్స్టాగ్రామ్లో, అలాగనే టిక్టాక్లో, అలాగే యూట్యూబ్లో కొన్ని వాట్స్ ట్రెండింగ్ అవుతూ ఉంటాయి. కొన్ని పోకిరి మాటలు,
పిచ్చి మాటలు వాళ్ళెవరో పలుకుతున్నారని మనము కూడా ఆ మాటలే పలుకుతూ ఉంటాం. కాబట్టి కృతజ్ఞత వచనాన్ని మనం ఎప్పుడు కూడా ఉచ్చరించాలి. యేసునామాన్ని ఉచ్చరించండి. ప్రతిరోజు కీర్తన గ్రంథం 23వ అధ్యాయం అంతా చదివి ఉచ్చరించండి. అలాగే కీర్తన గ్రంథం 91వ అధ్యాయం ఉచ్చరించండి. అలాగే కీర్తన గ్రంథం 128వ అధ్యాయాన్ని ఉచ్చరించండి. అలాగే కీర్తన గ్రంథం 1వ అధ్యాయాన్ని ఉచ్చరించండి. ఇలాగ కీర్తనలు, అలాగే సామెతలు, బైబిల్ గ్రంథంలో ఉన్న మాటలన్నింటిని కూడా ప్రతిరోజు కూడా మీరు ఉచ్చరిస్తూ ఉంటే అవి మీ జీవితంలో జరుగుతాయి. కానీ మీరు బూతులు మాట్లాడతారు, పోకిరి మాటలు మాట్లాడతారు, సరసక్తులు, శాపాలు, ఇతరుని శపిస్తారు, ఇతరికి వాళ్ళ సీక్రెట్స్ అన్నీ కూడా పబ్లిక్గా మీరు తెలియపరుస్తారు. అలాగే వేరే వాళ్ళని డిస్కరేజ్ చేసేలాగా మాట్లాడతారు. చిన్నంతరం పద్దంతరం లేకోకుండా మీ అత్తగారిని, లేకపోతే మీ మామగారిని, లేకపోతే మీ కూతుర్ని, మీ కొడుకుని, అలాగనే మీ ఫ్యామిలీని దూషిస్తున్నారు. దూషణకరమైన మాటలు రాకూడదు. ఎప్పుడు కూడా కృతజ్ఞత వచనమే రావాలి. అంటే వాళ్ళని మీరు ఆశీర్వదించడం. అలాగే ఇప్పుడు మనము సామెతల గ్రంథము 6వ సామెతల గ్రంథం 21, 23 కూడా ధ్యానం చేసుకుందాం. అలాగే 6వ వాక్యము సామెతల గ్రంథం 21వ అధ్యాయములో రాయబడిన 23వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. సామెతలు 21, 23లో నోటిని నాలుకని భద్రం చేసుకున్నవాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకును. చూడండి, నోటిని నాలుకను భద్రం చేసుకుంటే శ్రమల నుండి నీ ప్రాణాన్ని కాపాడుకుంటావు. నీకు శ్రమలు ఎందుకు వస్తున్నాయి అంటే దానికి కారణం ఏంటంటే నీ నోరు, నీ నాలుక భద్రంగా లేదు. ఆ నాలుకతో, ఆ నోటితో ఎప్పుడు శాపాలు, ఎప్పుడు బూతులు, ఎప్పుడు దూషణకరమైన మాటలు, ఎప్పుడు సరసొక్తులు, ఎప్పుడు పోకిరి మాటలు, ఎప్పుడు కూడా ఆ నాలుకతో, ఆ నోటితో సినిమా పాటలు పాడుతూ ఉంటావు, ఎప్పుడు బూతులు మాట్లాడుతూ ఉంటావు, శపిస్తూ ఉంటావు, కోపంతో మాట్లాడుతూ ఉంటావు. చూడండి, కోపంతో మాట్లాడే మాటలు శాపకరమైనవన్నీ కూడా నీకే నష్టాన్ని కలుగు చేస్తాయి. నువ్వు శ్రమల పాలు కాకుండా ఉండాలి అన్న, నువ్వు బాగుండాలి అన్న, తప్పకుండా నీ నోటిని, నాలుకని భద్రం చేసుకో. ఎలాగా బైక్ని కాపాడుకుంటావో, ఎవరు దొంగలు దొంగిలించకుండా, కార్ని ఎలాగా సెక్యూర్ చేసుకొని కాపాడుకుంటావు, ఇంట్లో ఉన్న బంగారాన్ని ఎలా భద్రపరుచుకుంటావు, నీ బిడ్డల్ని ఎలా భద్రపరుచుకుంటావు, సేఫ్టీకి చాలా చాలా చేస్తూ ఉంటావు. కానీ నీ నాలుకను, నీ నోటిని మాత్రం నువ్వు ఏనాడు భద్రం చేసుకో. నోటికొచ్చినట్లు ఇష్టానుసారంగా మాట్లాడమే. నోరే కదా, నాలుకే కదా, నరం లేని నాలుక ఎన్ని విధాలైనా మాట్లాడుతూ ఉంటుంది. అందుకని నోటిని, నాలుకని నువ్వేం చేయాలి అంటే భద్రం చేసుకో. భద్రం బిడ్డ, భద్రం కుమారుడా, నీ నోటి నుండి, నీ నాలుక నుండే ఈ రోజున శ్రమలు అనేవి వస్తున్నాయి. శ్రమలు అనేవి రాకుండా ఉండాలి అంటే నోటిని, నాలుకను జాగ్రత్తగా కాపాడుకో. నీ నోటి నుండి వచ్చే ప్రతి మాట చాలా జాగ్రత్తగా దేవుని వాక్యమై ఉండాలి. అవసరాన్ని బట్టి అనుకూలమైన వచనాలు, ఆశీర్వాదకరమైన వచనాలే ఉండాలి. కానీ వేరేవి ఏవి నీ జీవితంలోనికి రాకూడదు, నీ నోట్లో నుండి రాకూడదు. అలాగే లాస్ట్గా సంఖ్యాకాండం 6వ అధ్యాయం 23, 26 వచనాలు ధ్యానం చేసుకుందాం. సంఖ్యాకాండం 6వ అధ్యాయము రాయబడిన వాక్యలేఖనాల ప్రకారముగా 23, 24, 25, 26 వచనాలను మనం ధ్యానం చేసుకుందాం. చూడండి, మీరు ఇశ్రాయేలీలను ఇలాగు దీవింపవలెను. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి మీకు సమాధానం కలుగు చేయునుగాక. అట్లు వారు ఇశ్రాయేలు మీద నా నామను ఉచ్చరించడం వలన నేను వారిని ఆశీర్వదించేదను. దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తున్నది ఏంటి అంటే మనం ఏం ఉచ్చరించాలి, నాలుక, పెదవులు, నోరు ఎంత భద్రంగా కాపాడుకోవాలి. దేవుడు ఏం ఆజ్ఞాపించాడు అంటే ప్రతిరోజు కూడా ఎవరైనా మీకు కనబడినప్పుడు యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక అని మీరు పలకాలి. లేకపోతే మీకు మీరే చెప్పుకోవాలి, యెహోవా నన్ను ఆశీర్వదించి నన్ను కాపాడును గాక అని. అలాగనే యెహోవా నాకు తన సన్నిధి ప్రకాశింపచేసి నన్ను కరుణించును గాక. అలాగే యెహోవా నా మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నాకు సమాధానం కలుగు చేయును గాక అని యేసు నామములో మీకు మీరే ఉచ్చరించుకోవడం వలన దేవుని యొక్క ఆశీర్వాదం మీకు కలుగుతుంది. అందుకని బిగ్గరగా ప్రతిరోజు కూడా దేవుడు నన్ను ఆశీర్వదించి నన్ను కాపాడుతాడు, దేవుడు తన సన్నిధి కాంతి ప్రకాశింపచేసి నన్ను కరుణిస్తాడు, దేవుడు తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నాకు సమాధానం కలుగు చేస్తాడు అని యేసు నామములో మీరు ఉచ్చరించడం వలన ఖచ్చితంగా ఇది మీ జీవితంలో జరుగుతుంది. అందుకనే నేను లాస్ట్లో చెప్తున్నాను, ఏ వాక్యాలు పలకాలి అంటే ఈ వాక్యాలు పలకాలి. సంఖ్యాకాండము 6వ అధ్యాయంలో 23 నుండి మనకి ఇక్కడ రాయబడిన 23, 24 అలాగనే 25, 26 వచనాల్లో రాయబడిన ఈ మాటలన్నీ కూడా మీ మనస్సులో ఉంచుకోండి. ప్రతిరోజు మీ అబ్బాయిని చూసి, మీ అమ్మాయిని చూసి, మీ భర్తను చూసి, లేకపోతే మీ మామను చూసి, ఫ్యామిలీ మెంబర్స్ని చూసి, చర్చ్ మెంబర్స్ని చూసి ఎవరైనా కనుక కనపడినప్పుడు యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక అని వాళ్ళు పలికితే
నువ్వు పలికితే వాళ్ళు నిన్ను యెహోవా నీకు తన సన్నిధి కాంతి తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక అని వాళ్ళు పలకాలి. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానం కలుగు చేయను గాక అని ఇలా ఒకరికొకరు రిప్లై ఇచ్చుకోవాలి. మనం ఏమంటాం, హలో అంటే హలో అంటాం, అలాగే ఎరా బాగున్నావు అంటే బాగున్నాను, తిన్నావు అంటే తిన్నాం. ఈ కాన్వర్జేషన్ ఇలాగే రిప్లై ప్రత్యుత్తరాలు ఇలా ఉండాలి. అలాగే మీకు మీరే ప్రతిరోజు కూడా చెప్పుకోవాలి. ఏంటి అంటే, యెహోవా, ఇప్పుడు నేను చెప్పినట్లు మీరు మీ మనసులో చెప్పుకోండి, యెహోవా నన్ను ఆశీర్వదించి నన్ను కాపాడును గాక, యెహోవా నాకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నన్ను కరుణించును గాక, యెహోవా నా మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నాకు సమాధానం కలుగు చేయను గాక. ఇలాగ యేసు నామములో మనం ఉచ్చరించినప్పుడు దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఈ వాక్యాలు ప్రొనౌన్స్ చేయాలి ప్రతిరోజు కూడా. మీరు కూడా వీటిని నేర్చుకొని మీ జీవితంలో ముందుకు వెళ్ళండి. సో నోటిని నాలుకను భద్రం చేసుకొని, జీవమానాలు కలిగి ఉన్న నోటిని జాగ్రత్తగా వాడితే దాని ప్రతిఫలాన్ని మీరు పొందుకుంటారు. మీరు నెగిటివ్గా చెబితే నెగిటివ్ జరిగిద్ది, పాజిటివ్గా చెప్తే పాజిటివ్గా మీ జీవితంలో జరుగుతుంది. సో ఈ సమయంలో మీ కొరకు ఒక చిన్న ప్రార్థన నేను చేయబోయే ముందు ఒక చిన్న ప్రకటన నేను మీకు తెలియపరుస్తాను. జాగ్రత్తగా చూడండి. ప్రియా దేవుని బిడ్డలారా, మందిరం కొరకు, నిర్మాణం కొరకు, అలాగే స్థలం కొరకు కూడా మీ విరాళాన్ని పంపండి. స్థలం కొనడం జరిగింది కానీ పూర్తి అమౌంట్ చెల్లించాలి. దానికి మీ యొక్క దాతృత్వం, ఈ పరిచర్యకి మీ సహకారం అందినట్లయితే దేవుని పని సంపూర్తి అవుతుంది. మీ అప్పులను దేవుడు తొలగిస్తాడు. కనబడుతున్న ఈ 2 నెంబర్లకి ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం ఉంది. వీటికి మీ కానుకలు పంపించండి. అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. సో వీటన్నిటిని కూడా నోట్ చేసుకోనండి. ఈలోపు నేను మీకు ప్రార్థన చేస్తాను. ప్రార్థన జరుగుతుండగానే మీరు దేవుడు మీకు అనుగ్రహించిన దాంట్లో దేవుని యొక్క పరిచర్యకి మీరు సహకరించండి. ఆ ప్రార్థన ఆశీర్వాదాన్ని, దీవెనను పొందుకోనండి. మంచి చేయడం కొరకు మీరు ఏం చేసినా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఆ కట్టబడుతున్న మందిరం కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. దేవుని కృప ద్వారా వాడబడాలని, త్వరలో ఆ మందిరాన్ని ప్రారంభం అలాగే దాన్ని కట్టడాలు అన్నీ కూడా నేను వీడియో రికార్డ్ చేసి నేను మీకు చూపిస్తాను. ఇంకా స్థలం మనకి సొంతం కాలేదు కాబట్టి అలాంటి వీడియోస్ కూడా పోస్ట్ చేయలేదు. సో స్థలం సొంతమైన తర్వాత వీడియోస్ కూడా పోస్ట్ చేస్తాను. చూడండి. మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రభువా, ఎవరైతే ఎక్కువ వీడియోని వీక్షిస్తున్నారో వారి కుటుంబ సభ్యులను దీవించండి. నోటి నాలుకను, పెదవులను భద్రం చేసుకొని అయా ప్రతిరోజు ఆ వాక్యాలు పలికి నీ బిడ్డలను మేలు దీవెనలు పొందుకోవడానికి సహాయం చేసి నీ కృపలో భద్రపరిచి దీవించి ఆశీర్వదించి మహిమతో నింపమని, దయగలిగిన హస్తాన్ని బిడ్డపైన ఉంచమని ప్రార్థన చేస్తూ యేసు నామంలో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు కామెంట్ చేయండి, యేసయ్యా నన్ను ఆశీర్వదించును గాక అని కామెంట్ చేయండి. హై పాయింట్స్ ఉంటాయి, హై పాయింట్స్ కూడా ఇవ్వండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. సో మీ స్టేటస్లో కూడా ఈ యొక్క వీడియో లింక్ని పోస్ట్ చేసి అనేకులకు కూడా మీరు దీన్ని తెలియపరిచి దీవెనలు పొందుకోవాల్సిందిగా ప్రభు పేరట మనం చేస్తే యేసు నామములో అడుగుతున్నాం. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.